డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. ఇప్పుడు సినిమా అయినా ఏదైనా నిజంగానే మహిళలకు కూడా సినిమా రంగంలో ఎంటర్ అయ్యి అద్భుతంగా రాణించవచ్చు కదా. మీకు మన సినిమా అలా తయారైంది, సినిమా అలా తయారైంది, కానీ సినిమా కళకు ఆ రకమైన లక్షణం ఏం లేదు కదా. మీకు సావిత్రి ఉంది, ఎంత గొప్ప యాక్ట్రెస్, మామూలు యాక్ట్రెస్ కాదు కదా. సో సావిత్రిని గౌరవించని మహానటి అంటే మహానటి, ట్రూ మహానటి. ఆ పేరు మహానటి సావిత్రిని పెట్టారే. మహానటి సావిత్రి అనే పేరును ప్రశ్నించగలిగేవాడు ఎవరు లేడు తెలుగు సమాజంలో. తెలుగు సమాజంలో అసలు ఒక్కరైనా అయ్యి మహానటి ఎట్లా పేరు పెట్టారు అన్నారు. ఎంత బాగా పెట్టారు పేరు, కరెక్ట్ కదా, మహానటి కదా అంటారు. ఆ మహానటి సావిత్రి అనేది ఎంత పవర్ఫుల్గా జన ఆమోదం పొందింది. నిజంగా మహానటే కదా, అంత గొప్ప నటి. సో అందువల్ల మహానటి సావిత్రి ఎందుకు కాకూడదు? చిరంజీవి కూతురు, చిరంజీవి మనవరాలు. ఆ స్థాయిలో నటరంగంలో కళారంగంలో ఎదగకూడదని లేదు కదా. చాలామంది గొప్ప నటీనటులున్నారు కదా, ఇంత అంతర్జాతీయ ఖ్యాతి పొందినటువంటి నటీమణులు కూడా ఉన్నారు కదా. అలా ఎందుకు కాకూడదు కోరుకోవచ్చు కదా అని. సో అందువల్ల సొసైటీలో ఉండే ఒక బలమైన బయాసే అది. ఆ బయాస్ చిరంజీవి మాటల రూపంలో రావడమే సమస్య. సెలబ్రిటీలు ఏం మాట్లాడినా అంత ఈజీ కాదు, ఎందుకంటే ప్రజలపైన ప్రభావం ఉంటుంది కదా. ఇప్పుడు చిరంజీవి లాంటి వారే తనకు గ్రాండ్ డాటర్ లెగసీ కాదు, గ్రాండ్ సనే లెగసీ, అంటే మగ సంతానమే తన లెగసీ అని చిరంజీవి అనడము సహజంగానే కోట్లాది మంది కూడా అదే రకంగా భావించటానికి, ఆ జెండర్ స్టీరియో టైప్స్ను విశ్వసించడానికి కారణమవుతుంది. ఆ జెండర్ స్టీరియో టైప్స్ను ఛేదించి సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన సెలబ్రిటీలు ఆ జెండర్ స్టీరియో టైప్స్ను ప్రమోట్ చేయడం ఏంటి? కావాలని చేయకపోవచ్చు, అన్కాన్షియస్గానే చేయొచ్చు. అన్కాన్షియస్గా కూడా జెండర్ స్టీరియో టైప్స్ను స్ట్రెంథన్ చేయడం ఏంటి అనేదే ప్రశ్న.